కొత్తగా వచ్చిన 2000 నోటు చిరు వ్యాపారుల జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. చిల్లర సమస్యతో వ్యాపారాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. రోజంతా వ్యాపారం సజావుగా సాగితే 2000 కూడా సంపాదించలేని చిరు వ్యాపారులు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ 2000 నోటు తీసుకుని వస్తుండటంతో చిల్లర దొరక్క అమ్మకాలు లేక వెల్లువెల్లాడుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో చిరు వ్యాపారుల కష్టాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. నల్ల కుబేరుల మాటేమో గాని పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 15,000 మంది చిరు వ్యాపారులపై పడింది. వీధుల్లో పూలు, పండ్లు, కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు, చికెన్, టీ స్టాల్స్ ఇలా అన్ని రకాల వ్యాపారులు గిరాకీలు లేక ఆందోళన చెందుతున్నారు. 2 జిల్లాల్లోని ఖమ్మం కార్పొరేషన్, 6 మున్సిపాలిటీల్లో కలిపి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నమోదైన వీధి వ్యాపారుల సంఖ్య 5,601. అందులో ఖమ్మం జిల్లాలో 2,987 మంది, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో 2,614 మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరు కాకుండా భద్రాచలం, అశ్వారావుపేట, దమ్మపేట, ఏన్కూరు, వైరా వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మండల కేంద్రాల్లో కలిపి మరో 10,000 మంది వ్యాపారులు ఉన్నారు. వీరంతా వ్యాపారాలు సాగక చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూపాయలు కానీ వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయి. చిల్లర దొరకట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 2,000 రూపాయల నోటికి చిల్లర దొరకక వ్యాపారం చాలా నష్టపోతుంది. దయచేసి ఈ చిల్లరని ప్రవేశపెట్టి ఈ సామాన్య ప్రజలకు అడ్డంకులు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. పెద్ద నోట్ల రద్దుకు ముందు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రోజుకు 1000 నుంచి 5,000 వరకు గిరాకీ ఉండేది. సగటున 3,000 వేసుకున్నా 3 కోట్ల టర్నోవర్ ఉండేది. 2 జిల్లాల్లో కలిపి నెలకు దాదాపుగా 100 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా 2,000 నోటే ఉండటంతో వ్యాపారం జరగక చిల్లర సమస్య వేధిస్తోంది. చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్రతి ఒక్కళ్ళు వస్తేనే 2,000 రూపాయలు చిల్లర, ఒక దండ తీసుకొని 2,000 రూపాయల నోటు ఇస్తాండ్రు. అలాంటప్పుడు అసలు చిల్లర అనేది దొరకలేదు. వ్యాపారం చాలా ఇదిగా అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాం, కానీ మాకు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు ఈ మోడీ గారు ఈ 2,000 రూపాయలు తీసినప్పటి నుంచి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో తమ వ్యాపారాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.